హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియో అయితే నేను కెమెరా ముందు డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనమాట. ప్రతిసారి వీడియో తీసేసి దానికైతే వాయిస్ ఓవర్ ఇస్తాను, కానీ ఈ వీడియో అయితే డైరెక్ట్గా కెమెరా ముందు అయితే మాట్లాడుతున్నాను. ఈ వీడియో అసలు దేని గురించి అంటే కౌరంగలి మాల గురించి అయితే వీడియో చేస్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే గడప ముగ్గులు వీడియో అయితే 2 వీక్స్ ముందు అయితే చేశాను అనమాట. దానికైతే 10K వ్యూస్ వచ్చాయన్నమాట. లాంగ్ వీడియోస్కి 10K వ్యూస్ వచ్చింది గడప ముగ్గులదేనమాట. ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే దాని లింక్ అయితే ఇస్తున్నాను, ఒక్కసారి అయితే చూడండి. చాలా బాగుందని అయితే కామెంట్స్ పెట్టారు, పర్సనల్గా కూడా కొంతమంది అయితే పెట్టారనమాట. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే కౌరంగలి మాలను చూపిస్తూ దాని గురించి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఏమైనా తప్పులుంటే ఏమీ అనుకోవద్దు ఎవరు. ఈ కౌరంగలి మాల అయితే మేము తమిళనాడు నుండి అయితే తెప్పించుకున్నాము. పాతాళ శంభు మురుగన్ టెంపుల్ నుంచి అయితే తెప్పించుకున్నాము. ఇదైతే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. పాతాళ శంభు మురుగన్ అంటే, పాతాళం అంటే భూమికి 16 అడుగుల లోపల ఉంటదన్నమాట ఈ టెంపుల్. శంభు అంటే రాగితో చేయబడిన విగ్రహం అన్నమాట. మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి అని మనం పిలుస్తాం కదా, అక్కడైతే తమిళనాడులో అయితే మురుగన్ అని పిలుస్తారనమాట. ఆ పాతాళ శంభు మురుగన్ దగ్గర 41 days పూజ చేసి అక్కడే అమ్ముతారనమాట. ఇవైతే 6mm, 8mm, 7mm అలా ఉంటాయన్నమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారనమాట. ఆ టెంపుల్కి అయితే వెబ్సైట్ కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అక్కడ పూజ చేసిన మాల అయితే మనకు దొరుకుతుంది అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆ టెంపుల్కి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు మేమైతే తెప్పించుకున్నాము. ఇదైతే కౌరంగలి అనే చెట్టు నుంచి అయితే, ఆ చెట్టు యొక్క చెక్క నుంచి అయితే రెడీ అవుతుంది అనమాట. ఈ కౌరంగలి మాల వేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. మనం ఏదైనా పని చేసినప్పుడు ధైర్యం ఉండాలి కదా, మనోధైర్యం, నరదృష్టి నుంచి ఉపశమనం కలుగుతుంది అనమాట. మంచి ఆలోచనలు ఉంటే మనకు అంత మంచి జరుగుతుంది. మనం ఎవరికి చెడు చెయ్యకుండా మంచి ఆలోచనలతో ఉంటే మంచి జరుగుతుంది. అదే పాజిటివ్ ఎనర్జీ అనమాట. అయితే హుండీ కూడా ఉండదట అక్కడ. హ్యాండిక్యాప్డ్కి ఫ్రీగా ఇస్తారట ఈ మాల అయితే. ఆ టెంపుల్కి వెళ్ళి అంటే కొన్ని కిలోమీటర్ల లైన్ కూడా ఉంటుందట ఒక్కొక్కసారి. ప్రతిరోజు ఖాళీగా ఉంటుంది, కానీ మంగళవారం, శనివారం అనేది ఖాళీ ఉండదన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి అంటే మంగళవారం కదా, మంగళవారం శనివారం అయితే ఖాళీ ఉండదట. నేనైతే కొంచెం సెర్చ్ చేశాను అనమాట దాని గురించి, అందువల్ల నేను ఈ విషయాలు అయితే చెప్తున్నాను అనమాట. ఈ మాల తీసుకున్నప్పుడు కూడా మంగళవారం కానీ శనివారం కానీ వేసుకోవచ్చు అనమాట. ఆ టెంపుల్కి అయితే వెబ్సైట్లు కానీ ఏమీ లేవని చెప్పాను కదా, కానీ మనకి ఆన్లైన్లో అయితే ఇవి దొరుకుతున్నాయి అనమాట. అందరూ వెళ్ళలేరు కదా ఆ టెంపుల్కి, అందరూ వెళ్ళి తెచ్చుకోలేరు కదా, అందువల్ల ఆన్లైన్లో కొంచెం అయితే దొరుకుతున్నాయి అనమాట. అవి తీసుకొని 41 days పూజ చేసి మనం వేసుకోవచ్చు అనమాట. అలా అన్నట్టు ఆన్లైన్లో మాత్రం తెప్పించుకుంటే కంపల్సరిగా టెస్ట్ అయితే చేసుకోండి. అది రియల్ ఆర్ ఫేక్ అనేది నేనైతే చూపిస్తున్నాను. ఇది ఆధ్యాత్మికంగానే కాదు, సైంటిఫిక్గా కూడా చాలా మంచిదన్నమాట వేసుకుంటే. మనం ఇప్పుడంతా మొబైల్స్ అన్నీ వాడుతున్నాం కదా, దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా. మొబైల్స్ నుంచి వచ్చే రేడియేషన్స్ అవి మన బాడీ వరకు వెళ్లకుండా ఆపుతుంది అనమాట. ఆన్లైన్లో కొనుక్కున్నప్పుడు కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్గా ఉంటాయి. అది కనుక్కోవడం ఎలా అంటే, నేనైతే ఒక టెస్ట్ అయితే చేస్తున్నాను. ఇదైతే వాటర్లో పెట్టి
ఒక 5 or 10 minutes ఉంచినప్పుడు వాటర్ కలర్ అయితే చేంజ్ అవుతుంది కొంచెం. మరీ ఎక్కువ కాదు, లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది అనమాట వాటర్. అలా వస్తే అది రియల్ అన్నట్టు అనమాట. ఇది పాలిష్ చేసేసి కొంచెం మెరుస్తున్నట్టు అనిపిస్తే ముందే తెలిసిపోద్ది అనమాట. బయట పాలిష్ చేస్తే దాని యొక్క కలర్ రాదు కదా, అందువల్ల కలర్ చేంజ్ అవ్వదు అనమాట. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. ఉమెన్స్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు అయితే వేసుకోకూడదు. అది రాత్రిపూట కూడా తీసేయాలన్నమాట. ఇది మార్నింగే స్నానం చేసిన తర్వాత అయితే వేసుకోవాలన్నమాట. నాన్ వెజ్ అది తిన్నప్పుడు అలా వేసుకోకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే దేవుడి దగ్గరది కదా. ఇదైతే ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వేసుకుంటే మంచిది. వీలైతే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ వేసుకుంటే ఇంకా మంచిది అనమాట. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఈ వీడియో గురించి అయితే కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను కదా. వీడియో అయితే ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇదైతే బయట పెట్టేద్దాము. ఇది మొత్తం గ్లాసులో అయితే నింపుదాము. ఇదైతే ప్యూర్ మామూలు వాటర్ అన్నమాట. ఇది వాటర్లో అయితే వేసి చూద్దాము. ఈ వీడియో అయితే 2 times చేశాను అనమాట. భోగి రోజు చేశాను అనమాట. మళ్ళీ ఎందుకో కొంచెం బాగాలేదనిపించింది, అందువల్ల మళ్ళీ చేసి హాఫ్ అందులోది హాఫ్ ఇందులోది పెట్టాను అనమాట. ఇలా అయితే వాటర్లోని పెట్టిన తర్వాత ఒక 5 minutes తర్వాత అయితే స్లైట్గా డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట వాటర్లో. మీకు చూపిస్తున్నాను, అది తర్వాత ఉంటుందన్నమాట. అయితే చెక్ చేద్దాము. ప్యూర్ వాటర్లో వేసాం కదా ఇందాక, వెంటనే మారిపోదన్నమాట. ఒక 5 minutes ఆగిన తర్వాత చూస్తే కొంచెం కలర్ అయితే చేంజ్ అయిందనమాట. మరీ కలర్ వచ్చేస్తే మనం వేసుకున్న బట్టలు కూడా కలర్ అయిపోతుంది కదా, అలా కాదు. వాటర్ కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. ఏదైనా మనం వేసిన కలర్ అయితే తొందరగా వచ్చేస్తుంది. ఇది న్యాచురల్ కలర్ కాబట్టి కొంచెం సేపు అయితే వాటర్లో ఉండాలి. మనం దీన్ని వేసుకున్నప్పుడు దీని కలర్ అంతా తొందరగా ఏం వచ్చేది మనకి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది కదా. స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట, ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. చూడండి, దీని మధ్యలో థ్రెడ్ కూడా వైట్ ఉందన్నమాట. కొన్ని థ్రెడ్ కలర్ అనుకోవడానికి కూడా కాదు. కనిపిస్తుందా? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మాలను చూసి. అయితే చూడు, ఇందాకైతే వైట్గా ఉంది కదా వాటర్. ఈ కరుంగలి మాల గురించి అయితే మేము నమ్మేదాన్ని, మాకు తెలిసింది కొంచెం కొంచెం అయితే నేను చెప్పాను అనమాట. ఇందులో నేను చెప్పిన ఏ పాయింట్ ఎవరికి నచ్చకపోయినా ఏమి అనుకోవద్దు, తప్పులున్నా సరే ఏమీ అనుకోవద్దు. నాకు తెలిసింది మాత్రమే చెప్పాను. నేను ఏ విధంగా నమ్ముతున్నానో దాన్ని చెప్పాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.